రెండున్నరేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ సర్కార్ ఆగం చేసిందని ఆరోపించారు బీఆర్ఎస్ లీడర్లు. తలకిందులుగా తపస్సు చేసినా సీఎం రేవంత్ మరోసారి సీఎం కాలేరని అన్నారు. రాష్ట్రంలో రాబోయేది గులాబీ పార్టీయేనని, కేసీఆరే సీఎం అవుతారని అన్నారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీలు, హామీలు రెండున్నరేళ్లు అవుతున్నా కూడా ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. సిరిసిల్ల నేత కార్మికుల సమస్యలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు విద్యుత్ సంక్షోభం నుంచి ఉపశమనం కల్పించాలని వినతి పత్రం అందించారు. 38 కోట్ల విద్యుత్ భారం రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. బ్యాక్ బిల్లింగ్, సర్ ఛార్జీలను పూర్తిగా మాఫీ చేయాలని కోరారు. పాత బకాయిలతో సంబంధం లేకుండా విద్యుత్ సబ్సిడీ కొనసాగించాలని బట్టి దృష్టికి తీసుకెళ్లారు. సిరిసిల్ల పరిశ్రమ వేలాది కుటుంబాల జీవనాధారమన్నారు కేటీఆర్. ఇదే అంశంపై మంత్రి తుమ్మలతో కూడా సమావేశమయ్యారు కేటీఆర్. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావటం ఖాయమన్నారు. తలకిందులుగా తపస్సు చేసిన రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం కాలేడన్నారు. మళ్లీ సీఎం అవుతానని రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నాడని చిట్చాట్లో అన్నారు. సిద్దిపేటలో తనపై పోటీకి రేవంత్ రెడ్డి రావాలని సవాల్ విసిరారు హరీష్. అన్ని వర్గాలను రేవంత్ మోసం చేశారని విమర్శించారు. 6 గ్యారంటీలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయలేదన్నారు.